ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆదాయ వృద్ధి లేదు. ఇవన్నీ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. వాళ్ళ పత్రికలు ఎంత కనికట్టు చేసి, మంచి స్క్రిప్ట్ రైటర్‌లను పెట్టుకొని, ఏదో ప్రజలను మిస్‌లీడ్ చేద్దామని ప్రయత్నాలు చేసినా, అవి మరి వాళ్ళు ఎంతవరకు ఆ ప్రయత్నాలు విజయం సాధిస్తారో నాకైతే తెలియదు గానీ, ఆదాయ వృద్ధి లేదు అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. తాజాగా కూడా ఆర్థిక శాఖ అన్ని విభాగాలకు కూడా లేఖలు రాశారట. ఉత్తర్వులు జారీ చేశారు. లేఖలు కాదు, ఉత్తర్వులు జారీ చేశారట. అంటే బేసిక్‌గా 2026, 27 రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేసుకుంటూ, ఇందులో ఆదాయం అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉంది. ఆదాయాన్ని పెంచండి, పన్నులు, పన్నేతర ఆదాయాన్ని పెంచండి అని చెప్పి వాస్తవానికి ఆర్థిక శాఖ అన్ని విభాగాలకు లేఖ రాసిందట. హైలైట్ ఏంటి అంటే మూలధన వ్యయానికి కూడా అప్పులదే ఖర్చు పెడుతూ ఉన్నారట. మూలధన వ్యయానికి కూడా అప్పులే. ఇది మరీ హైలైట్. మూలధన వ్యయానికి పీపీపీ, ఈఏపీ, నాబార్డు, హడ్కో నిధులు అట. రాష్ట్రంలో పన్నేతర రాబడిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ విభాగాలకు సూచించింది. గత కొన్నేళ్లుగా పన్నేతర ఆదాయంలో పెరుగుదల లేదని, ఇందుకు ప్రధాన కారణం పరిపాలనా విభాగాలు క్రమానుగతంగా ఛార్జీలను సవరించకపోవడంతో పాటు పర్యవేక్షణ లేకపోవడమేనని తెలిపింది. పన్ను రాబడులు పెంచేందుకు సంబంధిత శాఖలు ప్రస్తుత పన్ను రేట్ల ఆధారంగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. 2026, 27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల సమర్పణకు సమగ్ర సూచనలు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారట. సో బడ్జెట్ ప్రతిపాదనలను నిధి ఆన్లైన్ పోర్టల్లో ఈ నెల 9లోగా అన్ని శాఖలు ఆర్థిక శాఖకు సమర్పించాలని ఉత్తర్వులట. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న దానికంటే పన్నేతర ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలు ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకోవాలని, వివిధ రకాల వడ్డీలు, డివిడెండ్లు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని, పరిపాలనా విభాగాల్లో పటిష్టమైన పర్యవేక్షణతో లక్ష్యాలను సాధించాలని, హెచ్ఓడీలు బకాయిల వసూలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, ప్రస్తుత సంవత్సరంలో వసూలయ్యే అవకాశం ఉన్న బకాయిలను అంచనా వేయాలని, రాబడుల్లో లీకేజీలను అరికట్టడానికి చర్యలు చేపట్టడంతో పాటు కఠినమైన నిఘాతో అన్ని స్థాయిల్లో ఉద్యోగాల పనితీరును మెరుగుపరిచే సూచికలు అమలు చేయాలని చెప్పి తెలిపిందట. సో ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి కొత్తగా అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఎవరూ ప్రతిపాదించొద్దు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారట. ఎక్కడే కూడా అవుట్సోర్సింగ్ సిబ్బంది జోలికే పోకండి అని. ఇక మౌలిక సదుపాయాల మూలధన వ్యయానికి అప్పులపైనే ఆధారపడాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసిందట. గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యంతో పాటు పారిశ్రామికీకరణ వంటి మూలధన వ్యయం వనరుల ప్రతిపాదనలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, ఈఏపీ, నాబార్డు, హడ్కోల నుంచి నిధులు రాబట్టేలా ప్రయత్నాలు చేయాలట. మూలధన వ్యయానికి కూడా అప్పేనా? సరిపోయింది. మొత్తం మీద ఆదాయ వృద్ధి లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఏదో ఒకటి చేయండి కానీ పెంచండి అని అల్టిమేట్గా ఏమంటారు ఆర్థిక శాఖ ఉత్తర్వులు.